ఈ గిఫ్ట్ ఎలాగైనా ఆశకి ఇవ్వాలరా. ఆశ, అది కూడా ఆశ. అబ్బా ఏం వ్యాలంటైన్స్ డేనో ఏమో. ఆశ ప్రతి ఒక్కరు గిఫ్ట్ ఇస్తానని వెంట పడతారు. రే వెళ్ళి ఇపోరా. రే నువ్వు వెళ్ళివరా. అని అయ్యా వెళ్ళిపా. పోనీ లక్ష్మి తెప్పిస్తాను. లక్ష్మి వెళ్ళవే. చేత కాదు కానీ నీ మొహం లవ్ ఒకటి అమ్మాయిని చూస్తే వణుకుతావు. ఆశ అది ఏంటి ఈరోజు ఏం రోజు? మండే. అంతేకాదు వ్యాలంటైన్స్ డే కూడా. ఈ ఒక్కసారికి గిఫ్ట్ తీసుకోవా? ఏంటిది? తీసుకుంటేనే కదా తెలిసేది. అయితే ఇవ్వు. అంటే గిఫ్ట్ తీసుకున్నావంటే నన్ను ఒప్పుకుంటున్నట్టే కదా. ఏంటి ఒప్పుకునేది? నీ గిఫ్ట్ నువ్వు తీసుకో. చెప్పా. రైట్ కూర్చో. వచ్చావా సమ్రాట్? నీకోసం జున్ను చేశాన్రా. అవునా? మా అమ్మ బంగారం. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? సెల్ ఫోన్. ఆ గిల్లిగాడి దగ్గర తీసుకుంటావు కదా. గిల్లి మా ఇద్దరు ఫోన్లు తేలేదట. వాడు బతికిపోయాడు, నేను చచ్చిపోయాను. ఇవో తప్పుతుందా? థ్యాంక్స్. మధ్యలో ఇదొకటి. ఆశ నువ్వు నన్ను ఈ జన్మలో ఓకే చేస్తావు అనుకోలేదు. అంటే ఓకే చేసి తప్పు చేశానంటావా? నేను అలా అనట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే. ఏంటి నీ ఉద్దేశం? మరి నువ్వు లవ్ లో మునిగిపోతే వాడు నీ సెల్ పూర్తిగా వాడేస్తాడు. ఆ డిస్టర్బెన్స్ గడు పోవాలనే కదా వాడికి సెల్ ఫోన్ ఇచ్చి పంపించాను. మన ఇద్దరి ఏకాంతం కోసం ఆ సెల్ ఫోన్ ఏంటి ఏమైనా చేస్తాను. ఆశ ఐ లవ్ యు ఆశ. ఆశ హాయ్ సతీష్. ఇప్పుడే రావాలా? మూడంతా పాడు చేశాం. చచ్చా మీరంతా మూడులో ఉన్నారా? మళ్ళీ వస్తాలే. ఇప్పుడు అప్పుడే రావద్దులే, వెళ్ళిపో. ఎప్పుడు రేపు రానా? సరే ఏం చేస్తావు? సరే మన కాలేజీలో పోలీసులు వస్తున్నారంటే. అవునరా. ఇక్కడ సతీష్ అంటే ఎవరు? నేనే సార్. మీ ఫ్రెండ్స్ ఒకసారి చూపించు. వీళ్ళే నా బ్యాచ్ సార్. ఇతను ఏం నార్చలో సార్. ఇతను కిరణ్ తేజ్. అవును. ఎక్కువగా నీతో మూవ్ అయ్యేది వీళ్ళేనా? అవును సార్. ఆయన దేనికి సార్? రైట్ చెప్తా. కానిస్టేబుల్ అరెస్ట్ సార్. దేనికి సార్? టాడా చట్టం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. టాడా కింద? మేమేం చేశాం సార్? అంతర్జాతీయ మాఫియాతో మీకు సంబంధాలున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరెస్ట్ చేయండి. నేనెవరో మీకు తెలుసా? తెలుసు. ఈ భరతమాతకి ద్రోహం చేసే దుష్టుల పాలిట సింహస్వప్నం. నువ్వు కేంద్ర మంత్రి కొడుకు అయితే నాకేంటి, ప్రధాని తమ్ముడు అయితే నాకేంటి? కానిస్టేబుల్ అరెస్ట్. నా కర్తవ్యం ముందు నాకెవరైనా ఒకటే. కమాన్. అన్నయ్య. ఏంటి? ఇతను మీ అన్నయ్య? అన్నయ్య వాళ్ళు. సారీ, నౌ ఐఎమ్ ఆన్ డ్యూటీ. చూడు, ఐఎమ్ ఓన్లీ మిస్టర్ భరత్, స్పెషల్ ఆఫీసర్. ఓకే ఆఫీసర్, వీళ్ళు నా ఫ్రెండ్స్. వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఆశ ఏంటో నాకు తెలుసు, వీళ్ళేంటో నీకు తెలియదు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు నేరస్తులనడానికి సాక్ష్యాధారాలున్నాయి. అవన్నీ నిజాలు కావు. నేరస్తుల్ని సపోర్ట్ చేస్తే నిన్ను నేరస్తురాలుగా భావించాల్సి వస్తుంది. లెట్ మీ డు మై డ్యూటీ. అయ్యి బాబోయ్, కాలేజీలోకి పోలీసులు వచ్చారేంటి? సతీష్ని అరెస్ట్ చేశారేంటి? అమ్మో, మనం సైడ్ అయిపోయి. ఆశ, అమ్మ ఆశ. సారీ, నేను ఆశ అని కాలేజ్ స్టూడెంట్ని. నేను అమ్మను కాను, చెల్లెల్ని కాను. అది కాదమ్మా. నువ్వు నాతో మాట్లాడుకో. డ్యూటీలో ఉంటే చెల్లెలే కాదన్నావు. ఇంట్లోకి రాగానే చెల్లెలు గుర్తొచ్చిందా? ప్లీజ్ అమ్మా. నువ్వు నాతో మాట్లాడుకో ఆఫీసర్.
ఆశ, అర్థం చేసుకోమ్మా. ఏంటి అర్థం చేసుకునేది? ఆశ, నువ్వు నా మీద కోపంతో తిండి తినకుండా ఉండటం అంత మంచిది కాదమ్మా. నా మాట వినమ్మా, నన్ను క్షమించమ్మా. నువ్వు నాతో మాట్లాడుకో. నువ్వు ఆఫీసర్ భరత్వి కదా. తప్పైందంటున్నానుగా. కావాలంటే లెంపలేసుకుంటాను, ఇంకా వినకపోతే గుంజీలు తీస్తాను, సరేనా? వద్దన్నయ్య, సింహం లాంటి నా అన్నయ్య దోషిలా నా ముందు గుంజులు తీయకూడదు. ఆశ, అన్నయ్య, మధ్యాహ్నం నీతో ఆవేశంలో ఏదేదో మాట్లాడేశాను, నాకు తప్పేనమ్మా. కేవలం నువ్వు మాట్లాడిందో తప్పు కాదు, చేసింది కూడా తప్పే. ఏ విషయం? నా ఫ్రెండ్స్ అరెస్ట్ విషయం. వాళ్ళు దోషులని నా వద్ద ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది. అది తప్పు. ఆశ, ఎందుకు అర్థం చేసుకో? నేనేమన్నా పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? సతీష్ ఇంటూ ఆయుధాలు దొరికాయి తెలుసా? వాటిని వేరే వాళ్ళు పెట్టుండొచ్చుగా. ఎలా? మన ఇంట్లో ఆయుధాలు దొరికితే నువ్వు తప్పు చేసినట్టేనా? నాది వేరమ్మా. ఏ నీ కొమ్ములున్నాయా? నా పరిస్థితి వేరు. నేను చట్టాన్ని కాపాడే అధికారిని. అతను ఒక కేంద్ర మంత్రి కొడుకు. అది కాదమ్మా, అతని సెల్ ఫోన్ నుండి పెద్ద పెద్ద మాఫియా లీడర్లకి అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాయి తెలుసా? వీళ్ళే ఫోన్ చేశారని గ్యారంటీ ఏంటి? ఆశ, ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్తున్నావు. అన్నయ్య, నీకు నీ చెల్లెలంటే ఇష్టమేగా? ఇష్టం కాదమ్మా, నా ప్రాణం. అయితే నేను చెప్పేది విను. వాళ్ళు ఖచ్చితంగా నిర్దోషులు. వాళ్ళని వదిలిపెట్టు. అమ్మా, నీకోసం నా తల ఇమ్మను, సంతోషంగా ఇస్తాను. నిన్ను కళ్ళలో దాచుకున్న ఈ కళ్ళివ్వమన్నా నవ్వుతూ ఇస్తాను. నా గుండెను అడుగు, కోసిస్తాను. ప్రాణమే అడుగు, నీ పాదాల చింత పెడతాను. అంతేకాని దేశానికి ద్రోహం చేసే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయ్యో, నీకెలా చెప్పాలన్నయ్య? ఆ విషయం తప్ప నువ్వేదైనా చెప్పమ్మా, సంతోషంగా చేస్తాను. అర్థం చేసుకోమ్మా, నా బంగారం కదా. అయితే నీ వల్ల కాదు, నేనే ఏదో చేస్తాను.